మరణాత దేవుని యొక్క శ్రేష్టమైన కృపచేత ఈ దినమున కొన్ని ప్రాముఖ్యమైన విషయములను ధ్యానము చేసుకుందాం. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానము కాకమునుపు శుక్రవార దినమున శిలువ పైన ప్రభు మరణించిన వారై ఉన్నారు. ఆదివార దినమున పునరుత్థానుడై ఉన్నారు. అయితే శుక్రవార దినమున మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆత్మ పునరుద్ధానమయ్యే వరకు కూడా మరి ఎక్కడికి వెళ్ళారు ప్రభు అని మనము ఆలోచించుకొనవలసిన వారమై ఉన్నాం. అయితే మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు శిలువ మీద పలికిన 7 మాటలలో రెండవ మాట మరి తన శిలువ ప్రక్కనే మరొక శిలువపై వేలాడుచున్న దొంగతో చెబుతూ ఉన్నారు. మారు మనస్సు పొంది ప్రార్థన చేయుచున్న దొంగతో ప్రభు చెప్తూ ఉన్నారు కదా. మన లూకాసు వార్త 23వ అధ్యాయములో ఆ మాట మనం చూసుకొనవచ్చు. లూకాసు వార్త 23 అలాగే 43వ వచనములో ఆ మాట మనం చదువుకొనవచ్చు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో నుందువు అని ప్రభు అంటున్నారు కదా. ఈ పరదైసు అనేది ఎక్కడున్నది? ఈ పరదైసు అనేది ఎక్కడున్నది? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు నీవు నాతో కూడా అంటే ప్రభు మారు మనస్సు పొంది ప్రార్థన చేస్తున్న దొంగతో చెబుతున్న మాట. ప్రభు వెళుతున్న స్థలమునకు ఆ దొంగను కూడా ప్రభు తీసుకొని వెళుతున్నారు. ఈ దొంగ విషయంలో దైవజనులైన దేవదాసయ్య గారు పలికిన మాట ఏంటంటే, ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రార్థించుటను బట్టి ఈ దొంగ దొరైపోయారు అని దైవజనులు సెలవిచ్చారు. అయితే ప్రియమైన వారలారా, మరి పరదైసు ఎక్కడున్నది? ప్రభు అక్కడికి ఎందుకు వెళుతున్నారు? ఈ దొంగను ఆత్మను కూడా అక్కడికి ఎందుకు తీసుకొని వెళుతున్నారు అని ఒకసారి మనం గమనించినట్లయితే, ప్రియమైన వారలారా, మరి ఇక్కడ ఈ యొక్క పరలోక మోక్షలోకము సంబంధించిన విషయములను ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, ప్రభు చేసిన ప్రతి పనికి, ఆయన మాట్లాడిన ప్రతి మాటకి కూడా ఒక ఆత్మీయ శ్రేష్టమైన అర్థం ఉంటుంది. అది మనం గ్రహించుకొనవలను. అయితే ఇక్కడ మోక్షలోకము అనే దాన్ని మనం గమనించినప్పుడు, ఈ మోక్షలోకము 3 భాగములుగా ఉంటుంది. మొదటిది నూతన యెరూషలేము అనేటువంటిది. నూతన యెరూషలేము అనేటువంటిది. ఈ నూతన యెరూషలేములో ఎవరుంటారు అనగా, భూలోకములో అనగా ఈ కృపాకాలములో పెండ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి వారు రెండవ రాకడలో మహిమ మేఘముల మీద కొనిపోబడతారు. వధువు సంఘము. ఈ వధువు సంఘము మోక్షలోకములో ఉన్నటువంటి నూతన యెరూషలేములో ఉంటుంది. ఈ నూతన యెరూషలేము అనేది మనం గమనించినప్పుడు ఇందులో భాగములు ఉంటాయి. 7 భాగములు మనకి ప్రకటన గ్రంథములో మనం గమనించినప్పుడు 7 సంఘములు ఉన్నాయి. ఈ 7 సంఘములు కూడా మోక్షలోకములో అంతస్తులు. ఎఫెసు మొదలుకొని లవొదికయ వరకు మోక్షలోకములో ఈ 7 అంతస్తులు ఉంటాయి. ఈ 7 అంతస్తులలో ఎవరుంటారనగా, ఈ రాకడ మేఘములో ఎత్తబడినటువంటి సంఘము వారి యొక్క ఆత్మీయ స్థితిని బట్టి, వారి యొక్క ఆత్మీయ స్థితి వృద్ధిని బట్టి ఈ అంతస్తులలో ఉంటారు. అయితే ప్రభు సింహాసనముకు సమీపముగా ఉండే అంతస్తు లవొదికయ అంతస్తు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ మోక్షలోకములో మొదటిది నూతన యెరూషలేము అనేటువంటిది. అలాగే రెండవ అంతస్తు రక్షితుల మోక్షము. ఈ రక్షితుల మోక్షములో ఎవరుంటారు అనగా, 7 ఏండ్ల శ్రమ కాలములో రక్షింపబడినటువంటి వారు. 7 ఏండ్ల శ్రమ కాలములో రక్షింపబడినటువంటి వారు ఈ రక్షితుల మోక్షములో ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి ఆయా ప్రకటన గ్రంథంలో మనం గమనించినప్పుడు
ఆయా సందర్భాలలో మనకి ఇక్కడ చక్కగా రాయబడుతుంది. నేను కొన్ని రెఫరెన్సెస్ ఇస్తాను బైబిల్ గ్రంథములో ఉన్నవి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. అలాగే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము నుంచి 11వ వచనం వరకు. రెండవ రెఫరెన్స్గా 6వ అధ్యాయము 9వ వచనం 9 నుండి 11వ వచనం వరకు. అలాగే మరి ఒకటిగా మనం గమనించినప్పుడు 7వ అధ్యాయము 9వ వచనము నుంచి 14వ వచనం వరకు. మూడవ రెఫరెన్స్గా 7వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనము నుంచి 14వ వచనం వరకు. ఈ యొక్క వచనములను మీరు ఆ బైబిల్ గ్రంథంలో చదవగలిగితే రక్షితుల మోక్షము అనబడేటువంటి ఇది మోక్షలోకంలో 2వ భాగం. మొదటిది నూతన యెరూషలేము, దానికంటే కొంచెం కిందకు వస్తే రక్షితుల మోక్షము. ఇక్కడ 7 ఏండ్ల శ్రమ కాలములో మారు మనస్సు పొందినటువంటి వారు ఉండేవారు. వీరు 60దంతల పంట. మొదటిగా రాకడలో ఎత్తబడేవారు 100 పంట. రెండవదిగా 7 ఏండ్ల శ్రమ కాలంలో రక్షింపబడేటువంటి వారు 60 పంట. దానికి తగిన రెఫరెన్సెస్ నేను మీకు అందించాను. మూడవదిగా చూసినట్లయితే పరదైసు. యేసుక్రీస్తు ఆయన శిలువ మీద చనిపోయినప్పుడు ఆయన ఆత్మ ఈ పరదైసుకు వెళ్ళింది. మారు మనసు పొందిన ఈ దొంగ యొక్క ఆత్మను కూడా ఆయన పరదైసుకు తీసుకొని వెళ్ళారు. ఈ పరదైసులో ఎవరుంటారు అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు సంఘాన్ని కొనిపోయేంత వరకు కూడా, క్రీస్తు రెండో రాకడ సంఘాన్ని కొనిపోయేంత వరకు కూడా, ప్రియమైనటువంటి వారలారా, ఈ కృపాకాలంలో క్రీస్తునందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో జీవించిన పరిశుద్ధుల యొక్క ఆత్మలు ఆ 2వ రాకడ వరకు ఈ పరదైసులో ఉంచబడతాయి. క్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవించిన పరిశుద్ధుల ఆత్మలు ఈ పరదైసులో ఉంచబడతాయి. గనుక ఎవ్వరూ అప్పుడే పరలోకానికి వెళ్ళిపోరు. గనుక 2వ రాకడ వరకు పరిశుద్ధుల యొక్క ఆత్మలు ఈ పరదైసులో దాచిపెట్టబడతాయి. గనుక ప్రతి ఒక్క ఆత్మ, దేవుని యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగిన ప్రతి ఒక్క ఆత్మ ఈ పరదైసుకు చేరుకుంటారు. అయితే యేసుక్రీస్తు ఆ పరదైసుకు వెళ్ళటం గల కారణం ఏమిటి అంటే, అక్కడ ఉన్న తన యొక్క భక్తుల యొక్క ఆత్మలు, మరి మొదటి మానవుడైన ఆదాము గారు మొదలుకొని క్రీస్తు ఆరోహణము వరకు, సంఘ పునరుత్థానము వరకు అనగా రాకడ వరకు కూడా వచ్చిన భక్తులందరి యొక్క ఆత్మలు ఈ పరదైసులో ఉంటాయి. భక్తుల యొక్క ఆత్మలు, పరిశుద్ధులైన భక్తుల యొక్క ఆత్మలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. నామకార్థంగా లోకానుసారంగా జీవించిన వారి ఆత్మలు ఇక్కడ ఉండవు. అందుకే ఒక దొంగ ఏమో ఆ పరదేశు ప్రభుతో పాటు కొనుక్కోబడ్డాడు ఆత్మ, మరొక దొంగ విడవబడ్డాడు. ఆ విడవబడిన వాని చరిత్ర నేను తర్వాత వాక్యంలో నేను తెలియచేస్తాను. అయితే ఇక్కడ ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే, ఈ పరదేశ్ అనేది ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధులుగా జీవించి ప్రార్థనా జీవితం కలిగిన వారై ఉన్నారో, ప్రియమైన దేవుడు, అట్టి వారే ఈ పరదైసులోనికి చేర్చబడతారు. ఈ పరదైసులో ఎవరైతే చేర్చబడుతున్నారో వారు మోక్షలోక ప్రాంగణములో అడుగు పెడుతున్నారు అని అర్థం. ఈ రోజున మనం కూడా ఈ కృపాకాలంలో క్రీస్తునందు భయభక్తులు కలిగి జీవించి ఈ పరదైసునకు మనం చేర్చబడవలసిన వారమై ఉన్నాము. ఈ పరదైసునకు చేర్చబడిన వారు రేపు తర్వాత ఆరోహణ మేఘం ఎక్కి నూతన యెరూషలేములోనికి ప్రవేశించగలరు. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకే భూలోకమునకు యేసు క్రీస్తు శరీరధారిగా వచ్చి మనందరికీ ఎలాగున రాకడ నిరీక్షణ కలిగించారో, మనందరికీ సాతాను పైన, మరణము పైన, పాపము పైన, సమాధి పైన మనందరికీ ధైర్యాన్ని ఎలా కలిగించారో, వాటన్నిటిని చూసి మనం భయపడుతున్నాం.
ఇప్పుడు ప్రభు యొక్క పునరుత్థానాన్ని బట్టి, ప్రభు యొక్క వర్తమానమును బట్టి వాటన్నిటిని మనం నిర్లక్ష్యము చేసి మన ప్రభు యొక్క రెండో రాకడ మీద దృష్టి ఉంచుటకు, సాతానికి మరణానికి భయపడకుండా, శ్రమకి శోధనకి సమాధికి భయపడకుండా, ప్రభు వలె పునరుత్థానం మనకున్నది, ప్రభు వలె ఆరోహణ మనకున్నది అనే సంతోషం కలిగించడానికి ప్రభు ఎలాగున భూమి మీదకి వచ్చారో, ఎలా భూమి మీదకి వచ్చారు శరీరధారిగా, అలాగే ఆయన ఆత్మస్వరూపిగా పరదైసులో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళి వారికి రాకడ నిరీక్షణ కలిగించారు. ఏ లోకములో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా తన బిడలైన వారిని ప్రభు ఎంత మాత్రమును విడిచిపెట్టువారు కాదు. అంత ప్రేమ కలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన స్వరూపమందు, ఆయన పోలిక చొప్పున ఆయన చేతులతో మనలను కలుగు చేసుకున్నాడు గనక, ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు గనక, మనమంటే ఆయనకు అంతటి ప్రేమ గనుక మనము కూడా అదే అంతటి ప్రేమతో కృతజ్ఞులమై, ఆయన వంటి ప్రేమతో మనము ఆయన్ని ప్రేమిస్తూ ప్రభువును ఘనపరిచే భాగ్యము, ధన్యత క్రీస్తు ప్రభు మీ ಎಲ್ಲರకును అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, నీకు వందనములు నాయన. తెలియచేయబడిన సంగతులు నీ బిడల జీవితాల్లో నూరంతలుగా ఫలింపచేయమని అడుగుచు యేసు అందరినీ శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా సకల ఆశీర్వాదములు కుమ్మరించి అందరి మనోప్రార్థనలకు నూరంతల జయమను గ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని యొక్క ఆశీర్వాదము సదా తోడయుండి సకలాశీర్వాదములనిచ్చి ఆయన మహిమ రాకడకు ఆయత్తపరచుకొనును గాక. ఆమేన్. మరణాత.